అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్గానిక్ గోంగూరతో గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. ముందుగా మనము కందిపప్పుని దీంట్లోకి మూకుల్లోకి పెట్టేసుకొని కడిగేసుకుందాం. ఇలా కందిపప్పుని మంచి వాటర్తో కడుక్కుంటే ఏంటంటే వెంటనే వచ్చేస్తుంది. లేదు అంటే అదేదో లాగా ఎల్లో కలర్ పొరలో ఉండి చాలా విసుగ్గా ఉంటుందండి కందిపప్పు ఉడికితే. అందుకని ఒక్కసారైనా ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పొయ్యి మీద పెట్టేసుకుందాం. వచ్చేయండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనము పప్పుని అదిగోండి అలా పెట్టేసుకున్నాం కదా, ఉడుకు కూడా పట్టడం మొదలైపోయింది. ఇప్పుడు మనము ఇంట్లో పెంచుకున్న ఆర్గానిక్ గోంగూరని కోసేసుకుందాం. వచ్చేయండి. ఇదిగోండి దానికోసం నేను చిల్లులు బుట్టను తీసేసుకున్నాను. ఇదిగోండి ఇలా వచ్చేసేయండి. చూసారా? ఇదిగోండి మేము జస్ట్ 1 year నుండి తీసేయడం వచ్చేస్తుంది, మళ్ళీ పీకేస్తాం మళ్ళీ వచ్చేస్తుంది. ఏంటో తెలియదు గోంగూర మాత్రం. ఇప్పుడు మనము ఒక్కొక్క దానికి ఇలా కోసేసుకుందాం. రండి, మీరు కూడా అంతేనా? నాకైతే ఇట్లా గోంగూర డైరెక్ట్గా ఏ ఆకుకూరలైనా ఇలా కోసేసుకొని పప్పు వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో పెంచుకుంటే ఎక్కువగా మందులు ఏమి వేయం కదా. ఇదైతే మేము జస్ట్ పొలాల్లో పక్కకి వేసేస్తే మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని తీసుకొచ్చి వీటి మొదట్లో వేసాం అంతే అండి. మళ్ళీ చూడండి ఎలా వచ్చేసిందో. మీకోసం నేను ఏదైనా సాంగ్ పాడదామంటే నాకు సడన్ గా గుర్తు రాదండి. చాలా ఈ వీడియో ముందు దాకా నేను ప్రిపేర్ అవుతా, ఇక్కడికి వచ్చి ఈ పనుల్లో పడి ఆ సాంగ్ టెన్షన్ లో మర్చిపోతాను కూడా. చాలా ట్రై చేస్తా పాడటానికి. సరే, ఏ పాట పాడమంటారో, ఏ టైంకి ఏ సాంగ్ బాగుంటుందో నాకు ఒకసారి కమెంట్ లో చెప్పేయండి. నాకంత ఐడియా లేదు, ఏదో ఇప్పుడిప్పుడే కదా నేను కూడా స్టార్ట్ చేయడం యూట్యూబ్, అందుకని చెప్పేసేయండి. లాస్ట్ వీడియోలో మాత్రం చాలా బాగా వ్యూస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఫాలో అవుతున్న నా యూట్యూబర్స్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. ఇలానే మన యూట్యూబ్ని చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రండి, ఇప్పుడు మనం గోంగూరని కోసేసుకుందాం. మాకు ఇలా వానలు పడేసరికల్లా చూడండి ఇప్పుడిప్పుడే లేతగా అసలు ఎంత బాగున్నాయో. ఇంత లేతగా పప్పు చేసుకుంటే ఎంత బాగుంటుందో. మేమైతే ఒక 15 days ఆగిన తర్వాత ఆగి పచ్చడి చేసుకుందాం అనుకున్నాం ఈ ఆకులన్నీ కోసేసి. పోయినసారి అయితే ఒక 3 months బ్యాక్ అనుకుంటా ఇదంతా కోసేస్తే ఇంత ఆకు వచ్చిందండి. దాన్ని తీసుకెళ్లేసి మా అత్తయ్య గారు ఎండుమిరపకాయలు వేసి రోట్లో దంచి పచ్చడి చేశారండి. అద్భుత. మీకు ఈసారి ఈ రెసిపీ మా అత్తయ్య గారు చేసే రెసిపీ కావాలి అనుకుంటే నేను తెలుసుకొని కానీ డైరెక్ట్ గా ఆవిడ చేస్తున్నా కానీ మీకు వీడియో అనేది పెట్టేస్తాను. సరేనా? ఇప్పుడు మనం పప్పు ఉడికిందా లేదా ఎలా ఉందనేది చూసేసుకుందాం. వచ్చేయండి. గోంగూర అయితే సరిపడా కోసేసానండి. ఇప్పుడు మనము పప్పుకి ఇంకా అంటే ఆనియన్స్ కానివ్వండి, పచ్చిమిరపకాయలు కానివ్వండి, మిగతా ఏవి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. ఇదిగోండి చూడండి ఇప్పుడిప్పుడే పర్వాలేదు, అలా ఉడుకుపడుతోంది. కొంచెం ఒక 5 minutes ఆగిన తర్వాత దానిపైన ఇలా వైట్ కలర్ లో పొర వస్తుంది కదా, అది ఇంకా మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు గరిటతో తీసేసుకుందాం. ఈ లోపల మనము ఆనియన్స్ మిరపకాయల్ని కట్ చేసుకుందాం. వచ్చేయండి.
ఇదిగోండి రండి, మా కొత్త ఫ్రిడ్జ్ చూసేసారు కదా మీరు, మర్చిపోయాను యూట్యూబ్ లో పెట్టాను కదా, రెస్పాన్సెస్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి. రండి ప్రిపరేషన్స్ చేసేసుకుందాం. దానికోసం మనం ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని తీసేసుకుందాం. నేనైతే పచ్చిమిరపకాయలు ఇలానే స్టోర్ చేస్తా అండి. మీకు ఆల్రెడీ ఈ టిప్ చెప్పేశాను కదా. ఏం లేదు, ఎక్కువ రోజులా ఉంటాయి ఇలా పెట్టుకుంటే మనం పచ్చిమిరపకాయలు. అందుకని అంటే 5 days 10 days ఉండేది, అంటే 5 days ఉండేది 10 days ఉంటాయి ఇలా మనం చేస్తే. అందుకని చెప్పి ఇలా స్టోర్ చేసుకుందాం. రండి ఆనియన్స్ పచ్చిమిరపకాయ కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఆనియన్స్ ని ఇలా, అంటే నేను ఒక 5 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా పైన తోడాలు తీసేసేసి కట్ చేసేసి ఇలా, ఇదిగోండి ఇలా ఇలా చేసేసుకోవాలి. పైన పొట్టు అంతా కట్ చేసేసుకొని ఇలా ఒక 5 ఆనియన్స్ ని పెట్టేసుకుందాం. నేనైతే ఈ వేస్ట్ ని ఇలా పడేసేయనండి. ఏం చేస్తానంటే వాటర్ లో వేసేసి చెట్లు మొదలు ఉంటాయి కదా దాంట్లో పోసేస్తాను. దానివల్ల ఏంటంటే వేస్ట్ వల్ల వచ్చే ఇవి ఉంటాయి కదా, దాని పేరేంటి, కొంత ప్లస్ ఉంటుంది అంటారు. నేను కూడా నాకు పెద్దవాళ్ళు చెప్తే తెలిసింది. అందుకని చెప్పేసేసి మేము ఎట్లయినా ఎగ్స్ తినాం కదా, సో ఇలా ఆనియన్స్ ని కట్ చేసేసి వాటి పొరల్ని టమాటాల ఏ వెజిటేబుల్ అయినా ఇలా వాటర్ లో కొంచెం స్టోర్ చేసేసి ఇలా చెట్ల మొదల్లో వేసేస్తామండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. దీన్ని ఇలా సగానికి కట్ చేసి జస్ట్ ఇలా ఘాటు మళ్ళీ ఇలా ఇదిగోండి. ఇప్పుడు ఈ మధ్య ఆనియన్స్ ఇలా బ్లాక్ గా వస్తున్నాయి. సో మనం ఏంటంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి, లేదనుకోండి అది అదో రకంగా బ్లాక్ గా ఉంటుంది. సో ఇదిగోండి 5 ఆనియన్స్ 3 పచ్చిమిరపకాయలు రెడీ. ఇప్పుడు మనము పప్పు ఉడికిందో లేదో చూసేసుకొని తర్వాత గోంగూరని కడిగేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. వావ్, పప్పు ఉడుకు మొహం పట్టేసింది. ఇదిగోండి 30% ఉడికింది. ఇంకొంచెం సేపు ఉడికించుకునే లోపల మనం ఏం చేద్దామంటే గోంగూరని కడిగేసుకుందాం. ఇప్పుడు మనము గోంగూరని కడిగేసుకుందాం. చూడండి నాకైతే లేత లేతగా అసలు ఎంత బాగుందో. ఇప్పుడు దీనిలో వాటర్ వేసేసుకొని, బయట గోంగూర అయితే బాగా మట్టిగా ఉంటుంది, మన ఇంట్లోదే కాబట్టి మనం విడిగా ఆకులు కోసుకున్నాం కదా అంత మట్టి ఉండదు. కానీ 1-2 సార్లు కడుక్కోవడంలో తప్పలేదు. అది ఇప్పుడు మనము విడిగా వండుకుంటున్నాం కదండి. విడిగా వండుకునే వాళ్ళకి 70% పప్పు ఉడికిన తర్వాత ఆకు వేసుకోవాలి. అదే కుక్కర్ పెట్టుకుంటారు కొంతమంది. కుక్కర్ పెట్టుకున్న వాళ్ళకి 3 విజిల్స్ 4 విజిల్స్ లేదా 5, ఎక్కువ శాతం 3, నేనైతే 3 ఎక్కువగా ఇచ్చేస్తాను. అయితే ఏంటంటే 3 విజిల్స్ వచ్చిన తర్వాత విడిగా వండుకోవాలండి. గోంగూర మాత్రం కలపకూడదు. ఇలా పప్పుని విడిగా కుక్కర్లో వండుకొని తర్వాత గోంగూర ఆకుల్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. అదే ఇలా విడిగా వండుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక బద్ద తీసుకొని అది ఉడికిందో లేదో చూసుకొని, అది 70% మాత్రమేనండి, చూసుకొని తర్వాత మనం ఆకులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రండి మన పప్పు ఉడికిందో లేదో ఒక చూసేద్దాం. మాకైతే ఇటువైపు సూపర్ గాలులు, వాన, నిన్న మొన్న అయితే వాన అస్సలు ఆగలేదు. ఇప్పుడు మనము ఇదిగోండి చూసారా 70% ఉడికేసింది పప్పు. ఇప్పుడు మనము దీంట్లోకి ఆకుల్ని యాడ్ చేసుకుందాం. కడిగేసుకున్నాం కదా గోంగూర ఆకుల్ని దీంట్లోకి ఇలా యాడ్ చేసుకుందాం. ఈ గోంగూర ఆకులు అస్సలు అర్థం కావండి, ఎందుకంటే ఉడికిన తర్వాత మెత్తగా దగ్గరికి అయిపోతాయి కదా, అందుకని.
పప్పు చూడండి, ఇదిగోండి గోంగూర నీట్గా ఇలా ఉడికేసింది. ఇప్పుడు మనము దీంట్లోకి ఆనియన్స్ అని పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకున్నాం. నేను కొన్ని 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 అంటే కొన్నేమో ఇలా ఇలా తరిగాను, కొన్నేమో ఇదిగోండి ఇలా తరిగాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకున్నామే. ఒక్క 5 మినిట్స్ ఆగితే ఉల్లిపాయ కూడా మగ్గేస్తుంది. ఆ తర్వాత మనం ఉప్పు, కారము, పసుపు, లైట్గా చింతపండు కూడా అప్పుడే యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఆ పులుపుదనం వల్ల కొంచెం ఉడకదేమో అని చెప్పి నాకు ఒక డౌట్. అందుకని చెప్పేసి అది కూడా చింతపండు దేనికి అంటే గోంగూర పుల్లగానే ఉంటుందండి, కానీ లైట్గా మా ఇంట్లో మేము పండించింది అయితే లైట్ పులుపు ఉంటుంది. కొంచెం పులుపు కోసం చిన్న సైజు చింతపండుని యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు ఉడికేదాకా మనం ప్లేట్ దాని మీదకి బోర్లు ఇచ్చేసుకుందాం. మాకు ఇప్పుడు వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది అండి. నాకు ఈ వెదర్లో ఎందుకో గోంగూర పప్పు అది ఆర్గానిక్ ఆకులతో కోసి చేసుకోవాలని అనిపించింది. మీకు ఇలా చల్లగా ఉంటే గోంగూర పప్పు ఇష్టమా, లేదంటే అసలు నార్మల్గానే ఇష్టమా? నాకైతే ఇలా చల్లగా ఉన్నప్పుడు ఆనియన్స్ గడ్డలు గడ్డలుగా వేసుకొని ఇలా గోంగూర పప్పు, అది కూడా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే అసలు ఆసం అండి. మీరు ట్రై చేయండి. అలా అని చెప్పి చేతులు కాళ్ళు కాలు చేసుకొని నన్ను మాత్రం ఏమనొద్దండి. కుదిరితే స్టవ్ మీద కూడా ట్రై చేయండి. ఇలా వెదర్ కూల్లో ఉన్నప్పుడు ఇట్లా గోంగూర పప్పు, మిరపకాయలు, వడియాలు ఇలా అన్నీ వేయించుకొని తింటే అబ్బా ఎమ్మీగా ఉంటుంది. మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది. మీరు మాత్రం నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే మీకు నోరు ఊరిస్తున్నాను మాత్రం అనుకోవద్దు, సరేనా? నాకైతే గోంగూర పప్పు మాత్రం చాలా ఇష్టం. ఇదిగోండి ఆనియన్స్ అయితే నీట్గా ఇలా ఉడికేసినాయి. చూడండి అసలు స్మెల్, ఆనియన్ ఉడికిన స్మెల్ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పానండి, ఆనియన్స్ ఉడికిన స్మెల్ అయితే చాలా బాగుంటుందని. ఇప్పుడు మనము పసుపు, ఉప్పు, కారం వేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం నేను చింతపండు నానబెట్టానండి. చెప్పాను కదా నాకు ఎందుకో కొంచెం పులుపు తక్కువ అనిపిస్తుంది ఆకు అని, అందుకని చెప్పేసి కొంచెం ఇదిగోండి చింతపండు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందామే. కొంతమంది అయితే ఈ మిగిలిన వాటర్ తో కందికట్టు అని పెట్టుకుంటారండి. మనకు కూడా ఎప్పుడైనా అలా మిగిలింది అనుకోండి, పప్పులో వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, నేను చేసి చూపిస్తాను ఎంత బాగుంటుందో. నాకు కూడా మా హస్బెండ్ ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నుండి ఇలా గోంగూర పప్పులు ఉల్లిపాయలు వేసుకోవడం, చింత చిగురు పప్పులు ఉల్లిపాయలు వేసుకోవడం తెలిసిందండి. నాకు అసలు ఇది వరకు గోంగూర పప్పులో ఇలా చింతపండు ఇది ఉల్లిపాయ వేసుకుంటారు అనేది అసలు తెలియదండి నాకు. మా సైడ్ అయితే అంటే మా మదర్స్ వాళ్ళ సైడ్ అయితే ఇట్లాంటివి ఏమీ చెయ్యరు. నేను ఇదే మొదటిసారి. మామూలుగా పచ్చళ్ళలో అయితే ఉల్లిపాయలు ఇలా తింటారు కానివ్వండి, పప్పులో కూడా వేసుకోవడం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. నాకైతే ఈ టేస్ట్ చూసిన తర్వాత ఆనియన్స్ లేకుండా గోంగూర పప్పు కానివ్వండి, చింత చిగురు పప్పు కానివ్వండి అస్సలు తినలేకపోతున్నాను. మీరు అంతేనా? అంతేనండి. మ్యారేజ్ అయిన తర్వాత చేంజెస్, బిఫోర్ మ్యారేజ్ చేంజెస్ అంటే ఇవేనేమో. ఇప్పుడు పప్పు ఉడికేసిందండి, దాన్ని దించేసుకొని మనము పోపు పెట్టేసుకుందాం పప్పులోకి. పోపుకి ఇదిగో ఇలా బాండి పెట్టేసుకున్నాము. దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పొట్టు మినప్పప్పు, మినపప్పు గుండ్లు, మేము రెండూ వేస్తామండి. ఎందుకంటే కరకరలాడితే చాలా బాగుంటుందని రెండు వేస్తాం. కొంచెం ఒక 2-3 ఎండుమిరపకాయలు. ఆయిల్ హీట్ ఎక్కేసిందండి. ఇప్పుడు మనం పోపు సామాన్లు వేసేసుకుందాం. ఒక 1 మినిట్ ఆగితే
ఇప్పుడు మనం ఒక 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం తగినంత, కొంచెమే ఇంగువండి, ఏం లేదు మంచి సువాసన వస్తుందని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం దీన్ని పప్పులోకి యాడ్ చేసుకుందాం. ఒక్క 2 minutes. ఇప్పుడు మనము ఈ పోపుని మొత్తము పప్పులోకి వేసేసుకుందాం. వావ్, పప్పు చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో. పోపు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసుకున్నామండి. కిందికి మీదకి కలుపుకుంటే ఏంటంటే చిన్నగా కలుపుకోవాలి. బర్ర కలిపేస్తే ఉల్లిపాయలన్నీ ఊడిపోతాయి, అంటే లేయర్గా పొరలుగా బయటకు వచ్చేస్తాయి. అందుకని నిదానంగా ఇలా కలిపేసుకోవాలి. సరే అండి, ఇప్పటికైతే పప్పు రెడీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక విస్తరాకులో ఆర్ అన్నంలో కలిపేసుకొని, ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. మీరు ఎలా ట్రై చేసినా ఓకే. నేనైతే అన్నంలోకి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ లంచ్ పరంగా అది ప్రిపేర్ చేసేస్తాను. టైం అయితే 12 అయింది. అందుకని చెప్పేసి మనం టేస్ట్ చూసేసి ఎలా ఉంటుందో చెప్పేద్దాం. ఓకేనా? వచ్చేయండి, దీని లోపలికి తీసుకెళ్తున్నానండి. మీరు మా ఇల్లు చూసారా? మీకు ఎవరికైనా మా హోమ్ టూర్ కావాలంటే కమెంట్లో హోమ్ టూర్ కావాలండి అంజలి గారు అని చెప్పి మెసేజ్ చేయండి. ఆర్ అంత మెసేజ్ చేయలేకపోతే ఓకే కావాలంటే ఎస్, లేదు అంటే నో. ఓకేనా? పప్పుని మాత్రం లోపలికి తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు మనము పప్పు ఎలా కుదిరిందో టేస్ట్ చేసేద్దాం. ఇదిగోండి, చూడటానికి అయితే ఇలా నీట్గా సూపర్ ఉంది. అయితే చూసేద్దాం. దీంట్లోకి కొంచెం నెయ్యి, అలాగే అప్పడము, వడియము, ఇదండి ఇలా. ఇప్పుడు మనము టేస్ట్ చూసేద్దాం. చేయండి. పప్పు స్మెల్ అయితే సూపర్ ఉందండి. ఇన్నిసార్లు అంటున్నానని వేరే రకంగా అనుకోకండి, నాకైతే నచ్చితే మాత్రం ఇలానే అంటాను, అందుకనే అన్నాను. ఫస్ట్ విడిగా చూద్దాం, ఆ తర్వాత మనము సూపర్, చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. గోంగూర మాత్రం చాలా బాగా ఉడికింది, అండ్ ఉల్లిపాయ కూడా చాలా అద్భుతంగా ఉడికింది. ఇంకేం కావాలండి, ఇంత అమోఘంగా ఉంది. స్మెల్లే చాలా బాగుంది. దీంట్లోకి మాత్రం అప్పడమను ఈ మిరపకాయ చాలా బాగుంది. ఇంకొకటి చూద్దాం, నాకైతే నీళ్ళు వచ్చేస్తున్నాయి. సూపర్.